హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా పైపింగ్ వేయడానికి ముందుగా ఇట్లా తీసుకోవాలి. బ్లౌజ్కి హ్యాండ్స్కి వేస్తాను నేను. ఇట్లా 1 ఇంచ్ బట్ట తీసుకుని చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా మొత్తం కుట్టేసుకోవాలి. హ్యాండ్స్కి ఒక పట్టి ఇట్లా చక్కగా ఇట్లా పట్టి రెడీ చేసేసుకుని మనం ఇట్లా పట్టి ఒక చేతికి పైపింగ్ ఎట్లా వేసుకోవాలంటే ఈజీగా ఇట్లా వేసుకుందాం. వేసుకొని ఇట్లా బ్లౌజు హ్యాండ్కి ఇట్లా కనిపిస్తుందా అండి మీకు? ఇట్లా చక్కగా ఇక ఈ పీస్ని ఇట్లా హ్యాండ్కి పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా పెట్టుకుని మళ్ళీ ఇది కుట్టేసేసుకోవడమే. ఇంకా చూడండి, ఇట్లా పెట్టి చక్కగా ఈజీగా పైపింగ్ వేసుకోవటానికి ఇక ఈ పట్టి ఇట్లా కుట్టుకున్న తర్వాత ఈ ఒక సైడ్ కుట్టుకోవాలి, ఇంకో సైడు కుట్టుకోవద్దు. ఇది ఈ బ్లౌజ్కి ఇట్లా పెట్టేసుకుని చక్కగా మనం కుట్టేసుకుని ఇట్లా కుట్టేయాలి. ఇది మొత్తం కుట్టిన తర్వాత అప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. మొత్తం ఇది బట్ట ఒకవైపు వేసుకుని ఒకవైపు మట్టుకు బ్లౌజ్కి ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారా, చక్కగా ఇట్లా వేసుకున్నాక ముడతలు లేకుండా లాగకుండా మంచిగా వేసుకోవాలి. చివరి వరకు ఇట్లానే లైన్ ఇంకా ఒకవైపు ఇట్లా థ్రెడ్ ఒకవైపు కుట్టి 1 ఇంచు బట్ట తీసుకున్నాక హ్యాండ్స్కి ఏ కలర్ మ్యాచింగ్ చేసుకుంటారో అది పెట్టి అప్పుడు ఇటువైపు మళ్ళీ దీనికి బ్లౌజ్కి అంచుకు అతికిచ్చేయాలి. బ్లౌజ్కి స్టిచ్ చేసేసిన కనిపిస్తుందా అండి మీకు? ఇక చక్కగా ఇప్పుడు థ్రెడ్ తీసుకుని చక్కగా ఇట్లా తిప్పుకోవడమే. ఈజీగా ఎట్లా చేయాలంటే ఇట్లా సన్నగా మీకు ఎంత కావాలో అట్లా వస్తుంది. థ్రెడ్డింగ్ ఇట్లా వేసుకుంటే ఈజీ. ఇంకా చూడండి, బ్లౌజ్కి దీనికి కుట్టు మధ్యలో పెట్టి ఇట్లా పెట్టి తిప్పడమే. ఇట్లా వస్తుంది సన్నగా. చక్కగా ఇట్లా పెట్టుకొని ఈజీగా ఇట్లా థ్రెడ్ పెట్టిన తర్వాత చక్కగా ఇట్లా తిప్పుకుంటే సన్నగా పైపింగ్ ఇట్లా సన్నగా వేయాలి. ఇంతేనండి, ఈజీగా అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే, వీడు వచ్చేసినట్టున్నాడు. ఇంకా చూడండి ఎంత బాగా ఉందో. ఇట్లా అనుకుని ఇంకా సన్న కుట్టడమే. నేను పాదం మార్చిన. పాదం అంటే దీనికి థ్రెడ్డింగ్ దంటే ఇస్తాడు, అట్లయినా దొరుకుద్ది. ఇది తీసేసి 1 సైడ్ పెట్టుకోవాలి. ఏ సైడ్ మనకు కావాలో ఆ సైడ్ పెట్టుకోవాలి. చూసారా మీకు కనిపిస్తుందా? చక్కగా ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. ఈజీగా థ్రెడ్ ఉంటే, ఈ థ్రెడ్ మీకు సన్నం కావాలంటే సన్నది తీసుకోవాలి, లావు కావాలంటే లావు తీసుకోవాలి. దాన్ని బట్టి మనకు పైపింగ్ సన్నగా కావాలనేది థ్రెడ్ ఎట్లా పెట్టుకుంటే దాన్ని బట్టి వస్తుంది. ఇక అంతే, సన్నగా ఇట్లా లాక్కుంటూ కుట్టేస్తే చాలా బాగా వస్తుంది. హ్యాండ్స్కి పైపింగ్ ఎట్లా వేయాలో చూద్దాం. ఇంకో చూడండి ఎంత బాగా ఇట్లా చూపించినా కదా మీకు తీసి కూడా. ఇక ఈ లోపల ఈ పైన దానికి కుట్టేసి ఇది అటాచ్ చేసేసిన, ఈ పైన దానికి వేసి కొట్టేసి మధ్యలో పెట్టి ఇట్లా ఈజీగా
ఈ పాదం తీసేసి వేరే పాదం పెట్టుకోవాలి సన్నది. వన్ సైడ్ది పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకా అది దొరుకుతుంది మిషన్ వాళ్ళ దగ్గర, అట్లా కావాలంటే అట్లా తీసుకోండి. అయితే ఈ పాదంతో కూడా వేయచ్చు. అంతేనండి, ఈజీగా, ఎంతో ఈజీగా పైపింగ్ థ్రెడ్ తోటి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా అందంగా ఉంటుంది. హెమ్మింగ్ ఇవన్నీ అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చివరి దాకా ఇట్లా కుట్టుకుంటే మంచిగా పైపింగ్ నీట్గా వస్తుంది. చూసారా, బ్లౌజ్కి చక్కగా ఉంటుంది. థ్రెడ్తో పైపింగ్ ఇట్లా నీట్గా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఒక లైన్ ఇట్లా వేసుకుంటే నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ కూడా అవసరం లేదు మనకి. మీరు కూడా ఇట్లా ఈజీగా వేసుకోవటానికి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇట్లా అయిపోయాక, పైపింగ్ అయిపోయాక దీనిపైన ఒక లైన్ వేసుకుంటే ఇంకా హెమ్మింగ్ కూడా మనకి ఏం అవసరం ఉండదు. చక్కగా కొద్దిగా పని తగ్గుతుంది, అంత ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ కూడా మనకి. ఈ హెమ్మింగ్ చేయడం ఇదంతా పెద్ద పని కదా. ఇప్పుడు పాదం అంచున ఒక కుట్టేసేసుకోవాలి అంతే. ఇక ఈ పాదం ఉన్నది ఫైనల్గా ఇట్లా ఒక కుట్టేసుకుంటే, ఇట్లా ఫైనల్గా ఒక కుట్టేసుకుంటే అంతే. హెమ్మింగ్ ఏం అవసరం లేదు. బ్లౌజ్ నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా చక్కగా ఉంది కదా. ఇట్లా మీరు కూడా పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది థ్రెడ్ తోటి ఈజీగా. ఇది మెడ పైపింగ్కి ఇట్లా తీసుకోవాలి 1 ఇంచ్. ఇట్లా పీసెస్ క్రాస్గా కట్ చేసుకుని ఇట్లా 1 ఇంచ్ తీసుకున్నామంటే చక్కగా పైపింగ్ వేసుకోవటానికి. ఇట్లా ఇవన్నీ అతకి మెడ పైపింగ్కి ఇది మొత్తం చుట్టుకొలత తీసుకుంటే, ఇవి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు చుట్టుకొలత తీసుకుంటే నాది 41 వచ్చింది. 41 అంత వచ్చేదాకా మనం ఈ 41 అంటే 42 అట్లా తీసుకుంటే పీసు సరిపోతుంది. ఇట్లా క్రాస్ లైన్లో ఈ పీస్ తీసుకోవాలి మెడ వేయడానికి, మెడకి పైపింగ్ వేయడానికి. హ్యాండ్స్ పైపింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను మెడకేస్తాను. మెడ చక్కగా ఇక మెడకేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుందా అండి? ఇక ఇట్లా మెడకేసుకుంటే చక్కగా ఇది కట్ చేసుకుని చక్కగా మెడకేసుకుందాం. ఇప్పుడు మెడ కొలత తీసుకుని ఇది ఎంత ఉందో అంత 1 ఇంచు పట్టి తీసుకోవాలి, కట్ చేసుకోవాలి క్రాస్ లైన్స్. మనం ఈ మెడ ఎంత ఉందో చూసుకుని కొలుసుకుని దాన్ని బట్టి ఇట్లా పీసెస్ క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడలు ఎంతను బట్టి ఎంత ఉందో అంత 1 ఇంచ్ ఎక్కువే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మళ్ళీ పైపింగ్ వేసుకుందాం మెడకు కూడా. ఉల్టా పల్టా చూసుకుని చక్కగా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇట్లా మెడకి ఎంత సరిపోతాయి. ఇప్పుడు ఈ పీసులన్నీ చక్కగా అతక పెట్టాలి. ఇవన్నీ ఉల్టా చూసుకొని చక్కగా ఇట్లా క్రాస్ లైన్స్, మెడ క్రాస్గా రావాలి. ఇలా అన్ని పీసులు చక్కగా అతికేసుకొని ఇప్పుడు ఇది కట్ చూడండి మంచిగా అన్ని పీసులు కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకుని అప్పుడు పైపింగ్ చేసుకోవాలి. అంత అయిపోయింది. ఇట్లా పట్టి రెడీ చేసుకున్నాను నేను చక్కగా మెడకి. ఇగో మెడలు ఎంత చూసి దాన్ని బట్టి ఇట్లా కట్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా
మొత్తం అన్ని పీసెస్ అతికి పెట్టిన. ఈ నీట్గా కట్ చేసేసుకుని ఎక్కడ ఎక్కువ వచ్చిందో అది కట్, ఇట్లా ఏమైనా ఎక్కువ వస్తే క్రాస్ ఉండాలి కదా, బాగా క్రాస్ వస్తుంది చక్కగా. ఇట్లా కట్ చేసేసుకుని ఇది మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేయాలి. ఇంతకుముందు చెప్పినా కదా హ్యాండ్స్కి, అట్లానే సేమ్ ఇట్లా కుట్టేసుకుంటూ మొత్తం మెడ పొడుగు అంతా కుట్టేసుకుంటూ ఇట్లా తీసుకుని నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇట్లా అంటించుకొని చక్కగా ఇదో పీసు దీనికి కరెక్ట్ చూసుకొని బటన్ ఇది ఉక్సులేసి పట్టి కాడ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఈ పీస్ని కూడా అటాచ్ చేయాలి. చక్కగా కుట్టేసుకోవడమే. మొత్తం మనం ముందు కొలత తీసుకున్నాం కదా, ఆ ప్రకారంగా మెడ చుట్టూ ఈ పట్టి వేసేసుకోవాలి. మనం ఇంకా పైపింగ్ వేయటానికి కదా, ఇటు క్లోజ్ చేసేసిన, ఇటు పట్టి ఇటు కుట్లేసాం, ఇటేమో మెడకి అటాచ్ చేయాలి ఈ పీస్. ఈ స్క్వేర్ నెక్ అందుకొని ఈ పలకలో ఖచ్చితంగా ఇట్లా కట్ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు చక్కగా స్ట్రైట్ అవుతుంది. ఇట్లా వేసేసుకోవాలి. ఇక్కడ ఒక కుచ్చు పెట్టి ఈ పట్టి వేసేసుకోవడమే. ఇప్పుడు మనం వేస్తున్నాం కదా, ఇట్లా ఇక్కడ పలక నెక్ అయితే ఇట్లా స్క్వేర్ ఇట్లా ఒక కుచ్చు పెట్టుకోవాలి, ఇంటూ లాగా ఇట్లా పెట్టుకుంటే చక్కగా వస్తుంది మనకి. ఇట్లా పెట్టి మళ్ళీ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుచ్చు పెడితే ఇది స్క్వేర్ నెక్ కాబట్టి పలక కాబట్టి ఇక్కడ కట్ ఇచ్చి ఇక్కడ కొంత కుచ్చు పెట్టినట్టు కొంచెం ఈ బెల్ట్ అనేది ఈ పీసు ఇట్లా పెట్టుకోవాలి మనం మూల మీద కాబట్టి. ఇక ఇక్కడ పెట్టినా కదా, ఇట్లా క్రాస్ ఇట్లా పెట్టుకుంటే చక్కగా ఈ మూల ఇక్కడ పెట్టాలి. ఇట్లా పెట్టినప్పుడు పలక మంచిగా తిరుగుతుంది. మెడంతా కుట్టేసిన తర్వాత కొంచెం ఇంత పీస్ అయితే ఎక్కువ వచ్చింది, కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే మంచిది. అప్పుడు కట్ చేసేసుకొని మళ్ళీ ఈ మొదల కాడ నుండి కట్ చేసుకుని ఇక్కడ పైపింగ్ చేస్తానికి మంచిగా ఇక్కడ ఇప్పుడు థ్రెడ్ పెట్టుకోవాలి. ఇక చూసారా, కనిపిస్తుందా మీకు చక్కగా? ఇట్లా పెట్టి నిన్న చెప్పినా కదా నేను, అది హ్యాండ్స్ వేసినప్పుడు కూడా చూపించిన. ఇప్పుడు ఈ మధ్యలో మెడకి ఈ పీస్కి మధ్యలో ఇట్లా పెట్టుకుంటే పైపింగ్ ఇట్లా చక్కగా నీట్గా వస్తుంది. పెట్టి ఇది ఇట్లా పెట్టుకుని పైపింగ్ కావాల్సినవి ఈ రెండు చూసారా, ఇది ఒకవైపు వస్తుంది, ఇది రెండో వైపు. తప్పనిసరి ఇవి కొనుక్కుంటే మనకి మిషన్ మెటీరియల్ ఉన్న షాప్లో దొరుకుతాయి తప్పనిసరిగా. మీ మిషన్కి ఏదో సెట్ అవుతుందో అది తెచ్చుకుంటే ఇదైతే చక్కగా రెండు వైపులు వస్తుంది. తప్పనిసరిగా ఇది తెచ్చుకుంటే ఈజీగా పైపింగ్ ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది. ఇంకోటి ముఖ్యమైనది దీనికి పైపింగ్ కావాల్సింది ఏంటంటే థ్రెడ్. నేనైతే ఈ కలర్ ఇది తెచ్చుకున్నాను. ఇందులో సన్నం ఉంటుంది, లావు ఉంటుంది, ఇంకా సన్న కావాలంటే కూడా ఉంటుంది. మేమైతే ఇది తెచ్చిన, ఇంత లావు ఉన్నది, ఇది కొంచెం లావుదే దొరికింది నాకు. ఈ థ్రెడ్ తెచ్చుకున్నా పైపింగ్కి. ఇది బాగానే ఉన్నది ప్రస్తుతానికైతే. ఇవి కూడా ఆ థ్రెడ్తో పాటు ఇవి కూడా ఉంటే ఈ పైపింగ్ అనేది ఈజీ. మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పైపింగ్ నేర్పిన బ్లౌజ్ ఇది చూడండి ఎంత బాగుందో. స్క్వేర్ నెక్ కూడా మంచిగా వచ్చింది. మీరు కూడా ఇట్లా వేసుకుంటారని ఈ పైపింగ్ చూడండి నీట్గా వచ్చింది కదా. ఇట్లానే మీరు కూడా పైపింగ్ చేసుకోవాలి. నా వీడియో తప్పనిసరిగా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేయండి.